కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మేము పాలన గొప్పగా సాగిస్తున్నామని చెప్పేసి వాళ్ళు విజయోత్సవ సభలు అనేవి చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. చెప్పండి, వాళ్ళు విజయోత్సవ సంబరాలు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి మీ అభిప్రాయం? విప్లవం విప్లవం చెందిన సందర్భంగా విజయమా? కాంగ్రెస్ ప్రభుత్వము ఇది అన్ని రంగాల్లో విఫలం చెందిన సందర్భంగా విజయోత్సవాలు ఎట్లా చేస్తారు? ఆ అర్హత కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయోత్సవాలు చేసుకునే అర్హత లేదు. ఏ ఒక్క వర్గానికి మీరు మేలు చేసిండ్రు? తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి ఏ హామీని సంపూర్ణంగా నెరవేర్చగలిగిండ్రు? ఈ రాష్ట్రంలో మహిళలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిండ్రా? మహాలక్ష్మి పథకంతో పేరుతో మీరు ఇచ్చినటువంటి హామీలు 2,500 పెన్షన్ ఇవ్వగలుగుతారా? ప్రతి 18 సంవత్సరాల నిండిన మహిళకు 2,500 నెల నెల అకౌంట్ లో వేస్తామని నమ్మిస్తారు కదా, ఇవ్వగలిగిండ్రా? మరి ఒంటరి మహిళలు, వాళ్ళకి 2,000 పెన్షన్ కేసీఆర్ గారు గుర్తించి చేశారు. దేశంలో ఎక్కడ ఒంటరి మహిళకు పెన్షన్ లేదు. మరి ఆ 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు, చేసిండ్రా? బీడీ కార్మికులకు కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇచ్చిండ్రు, మీరు 4,000 చేస్తామన్నారు, చేసిండ్రా? ఏ వర్గానికి మీరు మేలు చేయగలిగారు? పసి బిడ్డలు, గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ గారు మరి న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు. అది మాతా శిశుమరుల తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, తల్లి బిడ్డల మరణాలు తగ్గించాలని, చావులు తగ్గించాలని, ఆరోగ్యకరమైనటువంటి తెలంగాణ ఉండాలని ఇచ్చి మరి ఆ పథకం రద్దు చేస్తారే. అలాగే పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు 13,000, 12,000, ఆడబిడ్డ పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 ఇస్తే దాన్ని రద్దు చేస్తారే. కళ్యాణ లక్ష్మితోని తులం బంగారం ఇస్తామని అసలు కళ్యాణ లక్ష్మి దిక్కు లేదు. ఇవాళ వందలాది వేలాది మంది, లక్షలాది మంది కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ లో ఉన్నాయి. తులం బంగారం సంగతి తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మీరు ఆ కళ్యాణ లక్ష్మి, అది కూడా దాంట్లో కూడా కమిషన్లు ఇవ్వబడుతుంది. ఏ రంగంలో మీరు సఫలమైండ్రు? ఏ రంగంలో మీరు విజయం సాధించిండ్రు? ఎట్లా మీరు విజయోత్సవాలు చేసుకుంటారు? ఎక్కడిది మీకు అర్హత? ప్రజలు ప్రశ్నించరా? తెలంగాణ సమాజం గుర్తించదా? మీకేమన్నా చీము, నెత్తురు, జిర్రు, సిగ్గు ఇవేవి లేవా? ఏదైనా చేసే ముందు ప్రజలు ఏమనుకుంటారు, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన, సోయి, స్పృహ ఉండాలి కదా. ఇది ఏది లేకుండా తగుదునమ్మా అని అన్ని రంగాల్లో విఫలం చెంది, చేతగాక చతికిలబడి ఇవాళ ఏమన్నా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెపం నెట్టి అప్పులున్నాయి, అప్పులు చేసిండ్రు. ఎస్, నువ్వు అబద్ధాల ప్రచారం చేసిన 8 లక్షల కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్ అని పార్లమెంట్ సాక్షిగా, మా ప్రభుత్వం కాదు కేంద్రంలో ఉన్నది, బీజేపీ ప్రభుత్వం, అడిగింది మా ఎంపీ కాదు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు. అక్కడ ఏం చెప్పిండ్రు? పార్లమెంట్ లో తెలంగాణ అప్పులెన్నని చెప్పిండ్రు? 3.5 లక్షల కోట్ల లోపే అని చెప్పిండ్రు కదా. అయినా కూడా మళ్ళా అదే అబద్ధం ఆడుతూ 8 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్తావు. 9.5 సంవత్సరాల కాలంలో అది. మరి 2.5 సంవత్సరాల్లో నువ్వు ఈ 2 సంవత్సరాల్లో 24 నెలల్లో 2.5 లక్షల కోట్ల అప్పు చేస్తేవి కదా. ఏం చేసినావు చెప్పగలుగుతావా? ఏ ప్రాజెక్టు కట్టినావు? ఏ చెరువుల పూడిక తీసినావు? ఏ మరమ్మతులు చేసినావు? ఏ ప్రభుత్వ దవాఖానాలను నిర్మించినావు? ఎన్ని మెడికల్ కాలేజీలు కేసీఆర్ గారు నిర్మించగలిగారు? జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కలలనన్నా ఊహించగలుగుతామా? ఎంత నిర్మాణాలు, ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు? ఆ జిల్లా కలెక్టర్ల ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు కనీసం కాంగ్రెస్ పాలనలో బోర్డుకు రంగులేసే పరిస్థితి ఉండకపోతుండే. కార్యాలయాలు, ఏ కార్యాలయమో, తహసీల్ ఆఫీస్ ఏది, మండల ఆఫీస్ ఏది, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తెలియదు, ఆ బోర్డులకు రంగులు పోయి ఉంటుండే. అట్లాంటి పరిస్థితి నుండి ప్రతి ప్రభుత్వ కార్యాలయము నూతన భవనాలు నిర్మించే రోడ్డు లేని ఊరున్నదా ఇవాళ? వ్యవసాయకంగా కానీ, లేదా నిర్మాణ రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతో వ్యవహరించిండ్రు? ఎన్ని గురుకులాలను ప్రారంభించిండ్రు? నువ్వు పిడికెడు అన్నం చక్కగా పెట్టవా? మధ్యాహ్న భోజనంలో పిడికెడు అన్నం చక్కగా పెట్టవు. ఆ మధ్యాహ్న భోజనం వండేటువంటి వంట కార్మికులకు, ఆ మహిళలకు నువ్వు నెలకిచ్చే 3,000 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు వచ్చి ధర్నా చేయాలన్నా? నువ్వు కమిషన్లు వచ్చేదేమో, నువ్వు 20% కమిషన్లు తీసుకునే 1,000 కోట్ల బిల్లులు, బడా వ్యాపారుల, కాంట్రాక్టర్ల బిల్లులేమో నువ్వు రిలీజ్ చేసుకుంటావు. 300 నెలకు 3,000 వచ్చేటువంటి ఆ మధ్యాహ్న భోజన కార్మికులది నువ్వు ఇయ్యవు. ఏం పాలన నడుస్తా ఉంది రాష్ట్రంలో? ఏ ప్రభుత్వ పథకం అమలు, అంటే సన్న బియ్యం పథకాన్ని అమలు చేయనటువంటి విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తా ఉందని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. దీనికి ఏం చెప్తారు? అదే కదా, బెదిరించే కదా. జూబ్లీహిల్స్ లా ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దయితాయి, రేషన్ కార్డులు రద్దయితాయి. మేం గనుక సన్న బియ్యం ఇచ్చినాం, మేం గనుక రేషన్ కార్డులు ఇచ్చినాం. కేసీఆర్ గారే సన్న బియ్యపు ఆలోచన చేసిండ్రు. స్వతంత్రం వచ్చిన భారతదేశంలో అనేక సంవత్సరాల్లో హాస్టళ్లలో, గురుకులాలలో
మధ్యాహ్న భోజనంలో ఎక్కడైనా దొడ్డు బియ్యం అన్నమే ఉండే. మరి అందరికి పిల్లలందరికీ సన్న బియ్యం పెట్టేటువంటి ఆలోచన చేసింది కేసీఆర్ గారు. ఆ దశల వారీగా అక్కడ జరిగింది. తర్వాత పాలనలో ఇప్పుడు జరిగేది ఇంకోటి. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా చెప్పకుండానే సన్న బియ్యం ఇచ్చేసింది. కానీ దానికి ఏం ప్రచారం చేసుకోలేదు. దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం కొన్నిసార్లు కేసీఆర్ గారు కూడా ఇచ్చిండ్రు. మీరు ఏ రేషన్ కార్డ్ హోల్డర్ని అడిగినా, ఏ వాళ్ళని అడిగినా చెప్తారు ఆ విషయం. అంటే విజయోత్సవ సంబరాల్లో భాగంగానే ఇప్పుడు తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అనేది ఏర్పాటు చేస్తా ఉన్నారు, ఇది నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? రైజింగ్ కాదు, తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్. ఈయన ఢిల్లీకి 60 సార్లు తిరిగి గాలిలో తిరుగుతున్నాడు కదా, పాలన కూడా అట్లా మీద ఉన్నదేమో అనుకుంటున్నాడా, మరి భ్రమలో ఉన్నాడా, ప్రజల్ని భ్రమలో ఉంచాలనుకుంటున్నాడు. ఆయన భ్రమలు లేడు, ప్రజల్ని భ్రమల్లో ఉంచాలనుకుంటున్నాడు. రైజింగ్ కాదు, ఫాలింగ్. అన్ని రంగాలు దేనికైనా చర్చకు ఒక బీఆర్ఎస్ కార్యకర్త కానీ, ఒక సామాన్య పౌరుడు, ఒక ప్రజల్లోంచి ఒక పౌరుడిని తీసుకొని ఈ 2 ఏళ్ల పాలన ఏంది, కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలన ఏంది చర్చ పెడితే సామాన్య పౌరుడు కూడా చెప్తాడు. ఏ పార్టీలకు సంబంధం లేని ఒక సామాన్య పౌరుణ్ణి ప్రశ్నించినా చెప్తాడు. సరే, పార్టీగా మేము చెప్పుకోవడం వేరు. అట్లాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి? ఏ ఒక్క రంగంలో రైజింగ్ లేదు. అన్ని రంగాల్లో కుదేలు, అన్ని రంగాల్లో అడుగుముట్టింది. వ్యవసాయకంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, నిర్మాణ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఒక్క రంగంలో కూడా అన్ని రంగాల్లో అడుగుముట్టిన పాలన ఇప్పుడు జరిగింది, జరుగుతున్నది. ఫ్యూచర్ సిటీని దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు అంటున్న పరిస్థితి, మరి దీన్ని ఏం చెప్తారు మేడం? హాస్యాస్పదం. నవ్వుకుంటారు ప్రజలు. ఇప్పుడు 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 చూడు, ఆకలిస్తుంది అన్నం పెట్టాయి అంటే 4 ఏళ్ళలాగు, 21 దాకా 41 దాకా ఆగు, ఇప్పుడు ఆకలి అవుతా ఉన్నది అయ్యా అన్నం పెట్టు అంటే, ఇప్పుడు 3,000 నా నెల జీతం ఇయ్యా అంటే, నువ్వు 41 దాకా ఆగు, నేను ఫ్యూచర్ సిటీ నిర్మించి నీకు ఇచ్చేస్తా అన్నట్టున్నది. ప్రస్తుతం ప్రజలకేం కావాలి, నువ్వే హామీలు ఇచ్చినవు, కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమాన్ని ఎట్లా విస్మరిస్తున్నావు, అటు వైద్య రంగాన్ని ఎట్లా చేస్తా ఉన్నావు, మెడికల్ బిల్లు లేకుండా ఆరోగ్యశ్రీ మేము బంద్ పెడతామని వాళ్ళు అనేటట్టు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మేము కాలేజీలు మూసుకుంటామని వాళ్ళు అనేటట్టు, బెస్ట్ అవైలబుల్ స్కూలు ఎస్సీ ఎస్టీ పిల్లల వాళ్ళ బకాయిలు ఇవ్వకపోతే, ఆ ఫీజులు ఇవ్వకపోతే మేము పిల్లల్ని స్కూల్కు రానియమని స్కూల్ యాజమాన్యాలు అనుకున్నట్టు ఈ పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే నువ్వు ఎప్పుడో 20-41 పోతావు ఎందుకయ్యా? 20-25లోనే ఉండు. ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో నువ్వు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఎంత బాకీ పడ్డావో చూడు, ఎస్సీ ఎస్టీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలకి ఎంత బాకీ పడ్డావో క్లియర్ చేయు, అంగన్వాడీలకు ఎంత బాకీ పడ్డావో క్లియర్ చేయి, ఉద్యోగులకు డిఎల్ పెండింగ్ పెట్టి ఎంత బాకీ పడ్డావో క్లియర్ చేయి. ఎలాంటి కమిషన్లు లేకుండా నువ్వు చిన్న చితిక కాంట్రాక్టర్లకు క్లియర్ చేయి. సర్పంచులు గతంలో పెట్టినటువంటి బిల్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేయి. నువ్వు వాస్తవంలోకి వచ్చి ప్రజలకు నువ్వు బాకీ పడ్డది, అన్ని వర్గాల ప్రజలకు, మహిళలకు. ఇప్పుడు నేను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాను. కోటీశ్వరుల సంగతి దేవుడెరుగు. ఒక చీరయ్యు, చేతనైతేదేమో చూద్దాం. చీర ఇస్తున్నారు కదా ఆల్రెడీ, చేతనైతేదేమో చూద్దాం. కేసీఆర్ గారు ఒకేసారి 1,30,00,000 మందికి ప్రతి బతుకమ్మకు చీర ఇవ్వగలిగి, అటు నేతన్నలకు పని కల్పించగలిగినరు, ఇటు మహిళలకు పండగ సందర్భంగా ఒక చీర ఇవ్వగలిగారు, గౌరవించుకోగలిగారు ఆడబిడ్డను. మరి ఇదే రేవంత్ సర్కార్ ఏం చెప్పింది? కేసీఆర్ ఇచ్చినటువంటి చీరలు బాగలేవు, నాణ్యత లేవు, మేము నేర్పిస్తున్నాం, మేము అద్భుతమైన పట్టు పీతాంబరాలు ఇవ్వబోతున్నాం అన్రి. అది కాస్త మెల్లగా లేదు లేదు అందరికి కాదు, ఇవి బతుకమ్మ చీరలు కాదు, డాక్రా సంఘాలకు ఇస్తాం మేము, డాక్రా మహిళలకు ఇస్తాం మేము, యూనిఫామ్ ఇస్తాం మేము అని చెప్పిరి. 64 లక్షల మంది డాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళకు 2 చీరలు ఇస్తామని చెప్పిరి. ఆ 2 చీరలు దిక్కులేవు, 2 ఏళ్ళ. ఒక చీరనన్న పోని అందరికి ఇస్తారంటే అది దిక్కులేదు. పల్లెలలో ముందు ఇస్తామని ఆడ మొదలుపెట్టి ఎన్నికల కోడ్ అంటా ఉన్నారు. మీరు ఈ విజయోత్సవాలు చేసుకోవడానికి, మీ వారోత్సవాలు చేసుకోవడానికి, దినాలు చేసుకోవడానికి, దినాలు 2 ఏడాది దినాలు, 2 ఏడాది దినాలు వర్ధంతులు చేసుకోవడానికి, మీ 2 ఏడాదుల దినం చేయడానికి మీ ప్రభుత్వం వచ్చి మీ దగ్గర ఉంటాయి కానీ మిగతా దానికి ఉండదా? ఎట్లా చేసుకుంటారు తగుదనమ్మా అని? ఇంతనన్నా చీము నెత్తురు జిరు ఉండాలి, ప్రజలు ఏమనుకుంటారనే సోయి ఉండాలి, ప్రజలు ప్రశ్నిస్తారనే ఇంగితం ఉండాలి, పసి పిల్లలు ప్రశ్నిస్తారనే ఇంగితం అన్న ఉండాలి. ఇవేవి సిగ్గెగ్గులు మానాభిమానాలు ఏవి లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ విజయోత్సవాల పేరుతోని మరి
అపజయాన్ని మూటగట్టుకొని నాకు విఫలత్వాన్ని మూటగట్టుకొని చేసుకుంటాం. ఒక ముఖ్యమైన అంశం మీద మాట్లాడదాం. మా రిజర్వేషన్లు మాకు ఇవ్వాలి అని చెప్పేసి బీసీ బిడ్డలు బలవుతున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఏం చెప్తారు? సాయిశ్వరాచారికి ముందుగా జోహార్. అమరుడు సాయిశ్వరాచారి మరణించిన సందర్భంగా నేను అదే ఆ సమయంలో గాంధీ హాస్పిటల్లో నేను ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసం మరి చూడాలి, బీసీలకు న్యాయం చేయాలి అని మేమంతా అక్కడ డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నట్లు మమ్మల్ని అందరిని ఉన్న పలంగా అరెస్టు చేసి నిర్బంధించి గుంజుకుపోయి బరబరా పోలీస్ స్టేషన్లు అనేది తిప్పారు. ఆ సాయంత్రం వరకు తిప్పుతూనే ఉన్నారు పోలీస్ స్టేషన్. ఎక్కడ బీసీ గొంతు వినపడనీయకుండా చేద్దామనే కుట్ర చేసి ప్రశ్న వినపడనీయకుండా చేసి బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని 42% స్థానిక సంస్థల్లో ఇస్తామని సంఖ్యతో సహా చెప్పి గొప్పలు డాంబికాలు నరికి తీరా సమయానికి మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక మేము చేస్తాం. ఇప్పుడు మీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి లేరని తెలుసు కదా, కారని తెలుసు కదా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నదని తెలుసు కదా, ఎట్లా కామారెడ్డి డిక్లరేషన్లో 42% మీరు హామీ ఇచ్చిండ్రు? ఏ లెక్క చొప్పున ఇచ్చిండ్రు? కాకి లెక్కలతోని కాకి మాటలు చెప్పి గాలి మాటలు చెప్పి 42% అంటారు. కాదు కాదు, జనగణన చేయాలి, కులగణన చేయాలి, డెడికేషన్ కమిషన్ వేయాలి, ఈ రకంగా చేయాలని చెప్తే అవన్నీ చేసినట్టు చేసి డ్రామాలు ఆడి బిల్లు పెడితే బిల్లుకు అందరు మద్దతు ఇచ్చిరి. దాన్ని రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించి ఇంకా అంతే చేతులు ముడుచుకుంటారు. దానికి సంబంధించి ఏం చేద్దాం, ఢిల్లీ స్థాయిలో ఎలాంటి పోరాటాలు ఉండాలి, ఎట్లా ప్రభుత్వాన్ని కదిలించాలి, ఎట్లా దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి, ఎలాంటి ప్రయత్నం చేయకపోతుంది. మళ్ళా మీ నుంచి ఇంకా కొంతకాలం చేయడానికి, కాలయాపన చేయడానికి, బీసీలను నమ్మించడానికి ఆర్డినెన్స్ అంటారు. దాన్ని గవర్నర్ గారి దగ్గర అట్లనే బిల్లు పంపించి గవర్నర్ గారు ఆర్డినెన్స్ మీద ఎట్లా సంతకం చేస్తారో అది డ్రాఫ్ట్ రూపంగా అక్కడనే ఉండే. అది కాదు ఇదిగో జీవో అంటారు. ఏ రకంగా చూసినా గతంలో ఉన్న 24% కూడా కుదించి 17% పడగొడుతుంది. ఇది కదా బీసీల పట్ల మీ చిత్తశుద్ధి? కేవలం స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాదు, బీసీలకు కామారెడ్డి వేదికగా మీరు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, అందులో ఒక్క హామీ అన్నా మీరు నెరవేర్చిండ్రా? ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ కానీ ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం బడ్జెట్లో పెట్టడం కానీ, కులాల వారీగా మీ డబ్బు అవసరం పడని కూడా అనేకం ఉన్నాయి. అందులో ముదిరాజులను బీసీఏలో చేరుస్తామన్నారు, మునూరు కాపులకు కమిషన్ వేస్తామన్నారు, పద్మశాలిలకు హామీ ఇచ్చిండ్రు, రజకులకు హామీ ఇచ్చిండ్రు, నాయ బ్రాహ్మణులకు హామీ ఇచ్చిండ్రు. ఒక్క కులానని కాదు, అన్ని కులాలకు ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ అన్నారు. అన్ని కులాల పేరు మీదుగా మీరు హామీ ఇచ్చి వంచి మోసం చేసి ఇవాళ తీరా రిజర్వేషన్లు లేవంటే పాపం బిడ్డడు చలించి అక్కడ ఆత్మహత్య చేసుకోవడం, ఎమ్మెల్సీ మల్లయ్య ఇంటి ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రభుత్వంకు చీమ గరిచినట్టున్నదా? ప్రభుత్వానికి ఈ ఆత్మ బలిదానము చీమ గరిచినట్టు కూడా లేదు. ఎందుకు? ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి ప్రకటన లేదు. ఒక్క ప్రభుత్వ ప్రతినిధి అయినా, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక బీసీ ఎమ్మెల్యేనో బీసీ ప్రజాప్రతినిధో సాయిశ్వరాచారి భౌతికానికి నివాళులు అర్పించడు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్క ప్రకటన కూడా చేయరు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఆయన. మరి ఆ పెద్ద దిక్కును కోల్పోయినటువంటి కుటుంబానికి ఏమి హామీ ఇస్తారు? మరి ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటారు? బీసీ సమాజానికి ఏం చెప్తారు? ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, ప్రకటన లేదు. అంటే ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి రాష్ట్రం అంతటా కూడా వినిపిస్తాను. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య, ఇది ఆత్మహత్య కాదు. సాయిశ్వరాచార్యది ఆత్మహత్య కాదు. ఆత్మహత్యకు ప్రేరణ ఎవరు? ఖచ్చితంగా ప్రభుత్వమే. ఇది ప్రభుత్వం చేసిన హత్యనే.